ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన యేసువై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాలపు శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన మరొక అవకాశము యేసువైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చినందుకు ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మంచిదండి. గత వారం వాక్యం పంచుకోలేకపోయాను కొన్ని పనుల వలన. మరొక వారం దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయనను మరొకసారి స్తుతిస్తూ మనము 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి లాస్ట్ టైము నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఎందుకు ఆగిపోయావు, ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, ముందుకే సాగిపో అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి చివరి భాగంలో ఒక అద్భుతమైన విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. ఏ విధంగా అయితే ఎర్ర సముద్రాన్ని మోషే గారు చేతులెత్తినప్పుడు చీల్చారో, అదేవిధంగా ఎర్ర సముద్రాన్ని మూసివేయడానికి కూడా దేవుడు మోషే గారికి అధికారం ఇచ్చారు. మీ చేతులెత్తి ప్రార్థన చేస్తే మళ్ళీ ఎర్ర సముద్రం యథావిధిగా వస్తుంది. అందులో శత్రువులందరూ కూడా నశించిపోయారు, అందరూ కూడా చనిపోయారు అనే మాటను మనం చూస్తున్నాం కదండి. ఈ వచనాలలో ఎవరు కూడా బ్రతికి ఉండలేదు, అందరూ శవాలుగా మరణించిన వారందరూ సముద్రంలో మునిగిపోయి అందరూ చచ్చిన వారిని ఇజ్రాయేలీలు చూశారు కదండి. ఈ మాట మనం చూస్తున్నాం. అయితే అక్కడ రాయబడిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 30వ వచనంలో, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను. ఇజ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇక్కడ ఇజ్రాయేలీయులను దేవాది దేవుడు రక్షించాడు. వారు రక్షించబడ్డారు. ఎక్కడి నుంచి రక్షించబడ్డారు? శత్రువు చేతిలో నుండి రక్షించబడ్డారు, దాస్యములో నుండి రక్షించబడ్డారు. వారికి వచ్చిన ఈ రక్షణను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. దేవాది దేవుణ్ణి కొనియాడుతున్నారు, దేవాది దేవుణ్ణి నా వాయిస్ ఆగిపోయింది. వాయిస్ ఆగిపోయింది. వాయిస్ రావడం లేదండి అయ్యగారు.
నా పర్సనల్గా ఒకసారి కాల్ చేయండి. క్షమించండి బ్రదర్, కొద్దిగా జాయిన్ అయ్యాడు. వైఫైలో కొంచెం డిస్కనెక్ట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. పర్వాలేదు పాస్టర్ కంటిన్యూ. అయితే పడిన రక్షణ గురించి కదా, దేవుడు వారిని రక్షించుకున్నాడు, ఇజ్రాయేలీయులను ఆయన రక్షించుకున్నాడు. ఈ రక్షణ అనే మాట మనకు చాలా ప్రాముఖ్యమైంది. మొదటి నుంచి కూడా దేవుడు రక్షణ కార్యము అనేది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో లేకపోతే తన ప్రజల జీవితంలో ఖచ్చితంగా ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ జరిగిన ఈ ప్రాసెస్లో మనం ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్త మనకు తెలుసు 3వ అధ్యాయము 3-5 వచనాల్లో, యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాల్లో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఒకడు పరలోక రాజ్యము చేరుకోలేడు అనే విషయాన్ని మనం చూస్తాం కదా. 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. పరలోక రాజ్యం చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అంటే 5వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి కదా. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఇజ్రాయేలీయులను దేవాది దేవుడు విడిపించిన తర్వాత వారు సముద్రము మధ్యలో నుంచి ఆరిన నేలను నడిచి అవతలికి వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఆ సముద్రము మూయబడింది. వారు పరలోక రాజ్యము లేకపోతే కనాను చేరడానికి అది ఒక మొదటి స్టెప్గా మనకు అర్థమవుతుంది. నూతన నిబంధనలో రాయబడిన విషయాలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడిన వాటికి నెరవేర్పు అనే విషయం మనకు మొదటి నుంచి కూడా తెలుసు. ఆ విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేలీలు కూడా రక్షించబడాలి, కనానుకు వెళ్ళాలి అంటే రక్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యము చేరుకోలేడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఈ విషయాన్నే మనము కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాము. ఖచ్చితంగా సాదృశ్యంగా పౌలు గారు మాట్లాడుతున్న మాటలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఆనాటికి నుండి కూడా బాప్తిజం అనే కార్యక్రమము ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలీలకు కూడా రక్షణ అవసరమైంది. ఏ విధంగా? నీటి మూలముగా వాళ్ళు జన్మించాల్సిన అవసరము ఖచ్చితంగా వచ్చింది. సముద్రము మధ్యలో వాళ్ళు నడిచిపోవడం ద్వారా వారు నీటి మూలముగా అన్ని లక్షల మంది రక్షించబడ్డారు కదా. 30వ వచనంలో ఇదే చూసాం మనం. ఐగుప్తీయుల నుంచి వారు రక్షించబడ్డారు, రక్షణలోకి వచ్చారు. సముద్రము మూసివేయబడింది. రక్షణ ఒక్కసారి జరిగే కార్యక్రమం. అది దేవుని ద్వారా, దేవాది దేవుని ఉచితమైన కృప ద్వారా వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు కదండి. నీటి మూలముగా వారు జన్మించారు. అదే మాట పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. ఇది రక్షణకు మొదటి స్టెప్. అంటే కనానుకు చేరుకోవడానికి మొదటి స్టెప్, పరలోక రాజ్యము చేరుకోవడానికి మొదటి స్టెప్ రక్షణ కదండి. రక్షించబడాలి. తర్వాత వాళ్ళు మేఘములోను బాప్తిసం పొందారు అని రాయబడింది కదండి. ఇందాక యోహాను సువార్తలో ఏం చూసాము? నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. ఈ రెండు కార్యక్రమాలు జరిగినప్పుడే కనానుకు చేరుకోవడానికి అవకాశం ఉంది. మొదటగా నీటి ద్వారా జన్మించాలి. వారు నీటి మధ్యలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ, సముద్రము మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయి బాప్టిజం తీసుకున్నారు.
అవతలికి వెళ్ళారు, రక్షించబడ్డారు శత్రువు చేతిలో నుండి, దాస్యములో నుండి. కదా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే అర్థం ఏంటి? దేని నుండి రక్షించబడ్డారు? దాస్యములో నుంచి. ఏ దాస్యములో నుండి? పాపం అనే దాస్యంలో. ఒకడు పాపం చేస్తున్నాడంటే వాడు దాసుడైనాడనే కదా అర్థం. పాపానికి దాసుడైనాడు. దాస్యములో నుంచి రక్షించబడ్డాడు. మనం రక్షించబడ్డాము. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మనం రక్షణలోకి వచ్చాము అని అంటే, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడ్డారంటే, ఈ పాపం అనే కాడి కింద నుంచి, పాపం అనే దాస్యములో నుంచి మనము రక్షించబడ్డాము. శత్రువు చేతిలో నుండి మనమందరము కూడా రక్షించబడ్డాము. ఈ రక్షణ మొదటి స్టెప్ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్య ప్రయాణానికి. అవతలికి చేరుకున్నారు, సముద్రము మూసివేయబడింది. అంటే ఇక రక్షించబడిన వాళ్ళందరూ తిరిగి వెనక్కి రాకూడదు. ఇక వెనక్కి వచ్చే అవకాశం లేదు. తిరిగి దాస్యంలోకి రాకూడదు. పాపపు జీవితం వైపు చూడకూడదు. ఇక శత్రువు నిన్ను తాకకుండా దేవాది దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అక్కడ నిన్ను రక్షించి కనానుకు నడిపించడానికి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. అంత అద్భుతాలు చేసిన దేవునికి అవిధేయత చూపించి తిరిగి మనము దాస్యంలోకి వెళ్లకుండా ఉండడానికి ఆయన సముద్రానిక మూసివేశాడు. వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. రక్షణ ఒక్కసారి వస్తుంది. మొదలుపెట్టిన తర్వాత ప్రయాణము కనానుకు వెళ్ళాల్సిందే. మళ్ళీ ఐగుప్తుకు చేరకూడదు. వాళ్ళు మేఘము కింద కూడా నడిచిపోయారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా వారు బ్యాప్టిజం పొందారు. మనం నేర్చుకున్నాం పోయినసారి. పరిశుద్ధాత్మకు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు కదా. మేఘస్తంభము ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే మేఘస్తంభం ఆగిపోతుందో అక్కడ వాళ్ళు హాల్ట్ అవ్వాలి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ మేఘస్తంభము మూవ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు కనానుకు వెళ్ళాలి, ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. మేఘస్తంభము ద్వారా వాళ్ళు కనానుకు చేరుకోవడానికి దేవుడు వారికి ఒక సూచనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. వాళ్ళు మేఘములో కూడా బాప్టిజం పొందారు అని లేఖనాలలో రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇందాక చదవబడిన వాక్యంలో వాళ్ళు మేఘములో బాప్టిజం పొందారు. యోహాను సువార్తలో ఏం చూసాం? 3:5లో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడే పరలోక రాజ్యము చేరుకోగలడు కదండి. ఆత్మ చేత నడిపించబడుతున్న వాడు మాత్రమే కనానుకు చేరుకోగలడు. ఇది జరగకుండా కనానుకు చేరుకోవడము, పరలోక రాజ్యము చేరుకోవడము అసంభవం కదండి. ఆనాటి నుండి కూడా దేవుడు మనకు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. రక్షణ, బాప్టిజం, ఈ రెండు జరగాలి ఒక వ్యక్తి జీవితంలో. ఒకసారి ఎర్ర సముద్రము చీల్చబడింది. ఎర్ర సముద్రము దాటక ముందు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎర్ర సముద్రము చీల్చబడింది. ఇజ్రాయేలీయులకు ఐగుప్తీయులకు మధ్యలో మేఘస్తంభం ఉంది. 14వ అధ్యాయంలో మనం చూసాం పోయిన వారం. వారిద్దరికి మధ్యలో మేఘస్తంభం ఉంది. ఐగుప్తీయులకు చీకటి ఉంది, ఇజ్రాయేలీయులకు వెలుగుంది. వారి ఎదురుగా సముద్రము చీల్చబడి ఆరిన నేల వారికి కనిపిస్తుంది కదండి. ఎర్ర సముద్రం చీల్చబడి ఇజ్రాయేలు ఎదురుగా ఒక మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేయాలి? ఇజ్రాయేలీలు ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోవడం. అంటే ఇజ్రాయేలీల ఎదురుగా ఉన్న ఈ మార్గము రక్షణ మార్గము. వారు రక్షించబడడానికి, వారు పరలోక రాజ్యము చేరుకోవడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం అది. ఎదురుగా ఉన్న ఈ ఇజ్రాయేలీలు చేయాల్సిన పని ఏంటి? వారి ముందు 2 చాయిసెస్ ఉన్నాయి. ఆ మార్గం గుండా వెళ్ళి అవతలికి వెళ్ళి దాస్యము నుండి తప్పించబడడం, శత్రువు చేతిలో నుండి తప్పించబడడం. శత్రువుని ఇక మీదట మళ్ళీ చూడకుండా, వారి జీవితంలో చూడకుండా ఉండడము, దేవుని చేత నడిపించబడి కనానుకు చేరుకోవడము.
పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరుకొని అక్కడ దేవుని చేత ఆశీర్వదించబడిన ఆ ప్రాంతంలో సంతోషంగా జీవించడము వారి ముందున్న ఒక మార్గం. రెండవది కూడా, భయపడే వాళ్ళు కూడా అవతలికి వెళ్ళలేరు కదా. మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ ఆ ఎర్ర సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒకవేళ సముద్రం వచ్చి పడితే మళ్ళీ మనం అందరము ప్రాణాలతో ఉండగలమా? ఎదురుగా ఒక మార్గం ఉంది. ఈ మార్గము గుండా వెళ్ళే వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళీ ఎదురుగా మనకు ఆ ఇశ్రాయేలీయులకు ఎదురుగా 2 మార్గాలు కనిపిస్తున్నాయి. భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే వాళ్ళు రక్షించబడతారు. అదని ఎవరన్నా భయపడినారు అని అంటే వాళ్ళు ఆగిపోయే అవకాశం ఉంది. రక్షణ అనేది కూడా మన జీవితంలో లేకపోతే మన ముందర ఉన్న ఒక అద్భుతమైన మార్గము పరలోకానికి చేరుకోవడానికి. భయపడే వాళ్ళు రక్షించబడలేరు. అదండి, రక్షించబడలేరు అంటే ఒక ఉదాహరణ చెప్తాను అర్థం అవ్వడానికి. ఇట్లా ఒక సిస్టర్కి యాక్చువల్గా సువార్త అందించబడింది. సువార్త చెప్పిన తర్వాత తను చాలా ఆసక్తితో విన్నారు, అర్థం చేసుకున్నారు, మారు మనసు ఉంది, రక్షించబడాలి లేకపోతే బాప్టిజం తీసుకోవాలి అని తను కూడా నిర్ణయం తీసుకున్నారు. రక్షించబడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక డేట్ కూడా ఫిక్స్ చేయబడింది. అయితే ఆ రోజు దగ్గరికి వస్తున్నప్పుడు ఆ సిస్టరు స్టెప్స్ మీద నుంచి దిగుతూ స్కిడ్ అయి సరిగా చూసుకోక జారి పడ్డది. కింద జారి పడితే ఆ కాలు కొద్దిగా బెనికి బ్రేక్ అయింది, కొద్దిగా ఇబ్బంది పడింది. బెడ్ మీద ఒక 2-3 నెలలు అలాగే ఉండిపోయింది. అంటే ఇప్పుడు తన ముందు ఒక మార్గం ఉంది. రక్షణ అనేది ఒక మార్గం ఉంది. రక్షించబడాలి, బాప్టిజం తీసుకోవాలి. అయితే ఇప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? నేను రక్షించబడేటప్పుడు ఒక అపాయం జరిగింది, నాకు ఒక శోధన జరిగింది, లేకపోతే ఒక ఇబ్బంది కలిగింది. ఇక రక్షించబడిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంకా ఏం జరుగుతుందో అనే ఒక భయము ఆ సిస్టర్కి పట్టుకోవడం వలన బాప్టిజం తీసుకోవడం ఆగిపోయింది. ఎదురుగా ఒక మార్గం ఉంది. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తికి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. దేవుని రక్షణ కార్యం అర్థమవుతుంది, కానీ అందులో వెళ్తే నాకేమన్నా జరుగుతుందేమో, నాకేమన్నా అపాయం వస్తుందేమో అని ఆ సిస్టర్ బాప్టిజం తీసుకోవడమే మానేసింది. ఎవరు ఆ మార్గం గుండా వెళ్ళగలరు అని అంటే, ఎవరు మార్గం గుండా వెళ్ళకుండా ఉండగలరు అంటే భయపడే వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో కదండి. ఇంకా ఎవరు ఆగిపోతారు? అవతలికి వెళ్ళిన తర్వాత, రక్షించబడిన తర్వాత అసలు మనం పరలోకం చేరుకుంటామో లేదో కదండి. ఇంకొక అనుమానం ఏంటి? ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయంట, అనేకమైన శ్రమలు వస్తాయంట. మనం తట్టుకోగలమా? మనం వెళ్ళగలమా? ఆ మార్గంలో నడవగలమా? మనకు మేలులు జరగకపోతే అనేకమైన అనుమానాలు రక్షించబడిన తర్వాత కూడా. ఈ 2 అనుమానాలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కనాను ప్రయాణము చేయలేరు. క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ అంగీకరించలేరు. అవసరం కోసం వచ్చిన వారి జీవితంలో ఈ విషయాలు జరుగుతాయి. కానీ దేవుడు అంత రాత్రంతా పనిచేసి అద్భుతమైన ఆ సముద్రాన్ని ఎవరు చూడని, ఇంతవరకు ఇజ్రాయేలీల చరిత్రలోనే కాదు, మనం కూడా ఇంతవరకు కని విని ఎరుగని అద్భుతం అది సముద్రము చీల్చబడడం. తన ప్రజలను నాశనానికి అప్పజెప్పాలి అని అనుకుంటే దేవునికి అంత అద్భుత కార్యం చేయాల్సిన అవసరం ఉందా? అంత గొప్ప కార్యం చేయాలనా? తన ప్రజలను లేకపోతే తన ప్రజలనే కాదు, ప్రజలను నాశనం చేయాలి, ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలి, కష్టాల గుండా వారిని తీసుకువెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆయన అంత అద్భుతం చేయాల్సిన అవసరం లేదు, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధి మన నుంచి దూరం చేస్తే చాలు, మనం చచ్చూరుకుంటాం కదండి. మనల్ని ఇబ్బంది పాలు చేయాలని ఆయన ఉద్దేశం అయితే అంత అద్భుత కార్యం చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అంత అద్భుత ఘనకార్యాలు చేయాల్సిన అవసరం ఏముంది ఐగుప్తులో?
ఈ విషయము చిన్న విషయము అర్థం కాకుండా అనేక మంది బాప్టిజం తీసుకోవడానికి వెనకంజ వేస్తూ ఉంటారు. అదండి, బాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడరు. క్రీస్తు వారిని అయితే ఒప్పుకుంటారు, కానీ బాప్టిజం తీసుకోవడం మాత్రం వారికి ఇష్టం ఉండదు. ఏమవుతుందో అనే ఒక భయం, ఆ మార్గంలో నడుస్తామో లేదో అనే ఒక భయం. ఈ భయాలు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆ మార్గాన్ని చూస్ చేసుకోలేడు. కానీ దేవుడు చేసిన కార్యము అర్థం కాకపోతే రక్షణలోకి రాలేని వారుగా అనేక మంది మన చుట్టూనే ఉన్నారు. అనేక మంది ఉన్నారు దేవుని కార్యం అర్థం కాక. అంత అద్భుతమైన రక్షణ కార్యాన్ని ఆయన ఎందుకు చేశాడు? ఈ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు అంతగా తన శరీరాన్ని దున్నించుకోవాలి? ఎంతగా హింసించబడాలి? ఎందుకు అవమానించబడాలి? మనల్ని కష్టాలకు అప్పజెప్పేవాడైతే ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరమే లేదు కదా, అంతగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు కదా. ఆయన శరీరము చీల్చబడింది. ఆయన చనిపోయినప్పుడు 27వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం, ఆ తెర రెండుగా చీలింది. ఏ విధంగా ఆయన శరీరము చీల్చబడిందో, తెర అడ్డుగా ఉన్న తెర చీల్చబడి డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక అవకాశము, రక్షణ మార్గము దేవాది దేవుడు ఏర్పరిచాడు. ఈ విషయము మనకు అర్థం కావాలి. మనల్ని నాశనానికి అప్పచెప్పడానికి కాదు ఈ రక్షణ మార్గము. అవతలికి వెళ్ళిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకోవడమే ఆయనకు కావాల్సింది. నువ్వు సముద్రాన్ని దాటిపోవడమే కావాల్సింది. బాప్టిజం నీటి ద్వారా నువ్వు బాప్టిజం తీసుకోవడమే ఆయనకు కావాల్సింది. తర్వాత చేసే పనులు ఆయన అధికారం కింద ఉన్నాయి. ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఏం చేశాడు ఆయన? అవతలికి దాటిపోయిన తర్వాత వారికి మేఘస్తంభాన్ని ఇచ్చాడు, అగ్నిస్తంభాన్ని ఇచ్చి ఒక గైడెన్స్ ఆ మేఘస్తంభం ద్వారా ఇవ్వట్లేదా? ఏ విధంగా నడవాలో, ఏ విధంగా వెళ్ళాలో అనేది ఆయన చెప్పట్లేదా? ఆయన నడిపించట్లేదా? కనానుకు చేర్చడానికేగా ఈ ప్రయాస అంతా. నువ్వు రక్షించబడిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనానుకు చేరుస్తాడు. అది నీ శక్తి చేత, నీ బలం చేత ఎవరము కూడా కనానుకు చేరుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇవి. రక్షించుకున్నవాడు విడిచిపెట్టేవాడు కాదు. అనాథలుగా ఆయన విడిచిపెట్టను అని అంటారు కదా. ఆయన మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మనం విడిచిపెడతామేమో. జరిగింది అదే ఇశ్రాయేలీల జీవితంలో. రక్షించబడడం అయితే, కానీ పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే మేఘస్తంభము కింద నడుస్తున్న వారి హృదయం మాత్రము మారు. ఈనాడు క్రీస్తు వారు చేసిన కార్యం అదే. ఈ రక్షణ కార్యము ద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మ అనే వరము ఎవరైతే పొందుకుంటారో, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో వారు మాత్రమే కనానుకు చేరుకోగలరు. ఏదో నీటి మూలముగా బాప్టిజం తీసుకున్నాములే, ఎవరి బలవంతం మీదనో, లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నారనో, లేకపోతే సందర్భం వచ్చిందనో, క్యాజువల్గా నువ్వు తీసుకున్న నీటి బాప్టిజము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కనానుకు చేర్చలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు, నడిపింపు ఉండదు. వాళ్ళు మాత్రమే భయపడతారు, వాళ్ళు మాత్రమే సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు కదండి. వాళ్ళు సముద్రాన్ని దాటిపోయారు, కానీ వారి జీవితం ఎలా ఉంది? సనుగుడు, గొనుగుడు. వెళ్ళగలిగారా పరలోక రాజ్యాన్ని? కనానుకి చేరుకోలేకపోయారు. ఆనాటి రక్షణ కార్యమే మనకు ఈనాడు క్రీస్తు వారి మరణ పునరుత్థానాల ద్వారా ఉచితంగా అనుగ్రహించబడింది అనే విషయము మనకు అర్థం కావాలి. రక్షణ అనేది ఒక్కసారి దేవుని కృప వలన ఒక్కసారి మనం పొందుకుందాం. దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది కాదు, మధ్యలో ఆగిపోయేది కాదు. ఒక్కసారి ఆలోచించేద్దాం. భయపడుతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనానుకు చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకు? 1:12 ప్రకారం యోహాను సువార్తలో ఎంతమంది ఆయనను అంగీకరించిన వారందరికీ కూడా కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి అధికారాన్ని ఇచ్చాడు ఆయన. తండ్రిగా ఆయన ఉన్నప్పుడు కుమారులను, కుమార్తెలను ఆయన విడిచిపెడతాడా? నిన్ను పరలోకం చేర్చకుండా, పరలోక రాజ్య మార్గంలో నడిపించకుండా ఆయన నిన్ను విడిచిపెడతాడా? శ్రమలకు అప్పచెప్తాడా? ఖచ్చితంగా అప్పచెప్పడండి.
ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సముద్రం దాటిపోవడమే, ఒక్కసారి నువ్వు నీటి మూలముగా ఇష్టపూర్వకంగా ఆ మార్గంలో నడిచి అవతలికి వెళ్తే శత్రువిక ఉండడు, దాస్యమిక ఉండదు. ఆయన సన్నిధిలో లేకపోతే మేఘ స్తంభము కింద, అగ్ని స్తంభం కింద క్షేమం ఉంది. ఆయన రెక్కల నీడలో, ఆయన రెక్కల చాటున మనకు క్షేమం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, ఆశీర్వాదం ఉంది కదండి. ఇన్ని మనము పెట్టుకున్నప్పుడు అవతల సముద్రము అవతల దేవాది దేవుని నడిపింపు ఉన్నప్పుడు యువతల శత్రువు ఉన్నాడు కదండి. సముద్రానికి యువతల శత్రువు ఉంది, దాస్యం ఉంది. సముద్రానికి అవతల దేవుని నడిపింపు ఉంది, క్షేమం ఉంది. దేనిని కోరుకోవాలి? ఇజ్రాయేలీలు దేనిని కోరుకోవాలి? నువ్వు నేను మనం దేనిని కోరుకోవాలి? రక్షణ యువతల లోకం ఉంది, రక్షించబడక ముందు లోకం ఉంది. లోకపు దాస్యములో ఉన్నాం, బంధకాలలో ఉన్నాం, రోగాల కింద ఉన్నాము, గొడవలతో లేకపోతే అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాము. కానీ రక్షణ అవతల సమాధానం ఉంది, నెమ్మది ఉంది, దేవుని నడిపింపు ఉంది, క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది, మంచితనం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది, యుగ యుగంలో నడిచే యుగ యుగంలో ఆయనతో పాటు జీవించే నిత్యత్వం ఉంది. దేనిని కొనుక్కోవాలి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనం సముద్రం యువతల జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, దాస్యములోనే ఉన్నావు అనే విషయం మర్చిపోవద్దు. సముద్రం యువతలో ఉండడానికి కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది మనల్ని. సముద్రము దాటి కనానుకు వెళ్ళాలి, వెనక్కి వచ్చేది కాదు, ఇక ముందుకే మన ప్రయాణాన్ని కొనసాగించాలి కదండి. ఇది రక్షణ క్రమాన్ని దేవాది దేవుడు ఆనాడే ఏర్పాటు చేశాడు. అసలు రక్షణ అంటే మనకు రెండు విషయాలు అర్థం అవ్వాలి. రక్షించబడము అనే విషయం మనకు తెలుసు. ఒక భయంకరమైన అపాయం నుండి రక్షించబడము, పాపము నుండి రక్షించబడము, నిత్య నరకము నుండి రక్షించబడము. ఇంకొక విషయము, అసలు రక్షణ అంటే ఏంటి? లూకా సువార్తలో ఒక మాట చూపించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతాను. 29, 32 కలిసి ఉన్నాయి, చదువుతాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సుమయోను గురించి మనకు తెలుసు కదా. రక్షణ ఎదురు చూస్తున్నారు క్రీస్తు వారి గురించి. ఆయనను చూడకుండా నీకు మరణం లేదు అనే ఒక వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి సుమయోను. ఏనాడైతే క్రీస్తు వారు జన్మించిన తర్వాత మందిరంలోకి వెళ్ళి 8వ దినాన వెళ్తారు కదా, ప్రతిష్ఠ చేస్తారు. ప్రతి తురుచులు మగపిల్లకు ప్రభుకు ప్రతిష్ఠ చేయబడిన ఆ దినమున వారు మందిరానికి వెళ్తారు. క్రీస్తు వారిని ఎప్పుడైతే మందిరానికి తీసుకుని వెళ్తారో ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై వచ్చి క్రీస్తు వారిని చూస్తూ మాట్లాడుతున్న మాట, నీ రక్షణను నేను కనులారా చూశాను. దేనిని చూశారు? దేవాది దేవుని రక్షణ. ఎవరు రక్షణ? క్రీస్తు వారే. రక్షణ అంటే క్రీస్తు వారే, హీ హిమ్సెల్ఫ్, ఆయన మాత్రమే. రక్షణ అంటే ఒక దాని నుండి రక్షించబడడం నిజమే, పాపము నుండి రక్షించబడడం నిజమే, నిత్య నరకము నుండి రక్షించబడము నిజమే. కానీ ఇంకొకటి ఏంటి? రక్షణ అంటే క్రీస్తు వారిని సంపాదించుకోవడం. ఎవరిని చూశాడు అక్కడ? రక్షణ అంటే మనిషిని చూసి చెప్తున్నాడు. క్రీస్తు వారిని చూసి మాట్లాడుతున్న మాట, నీ రక్షణను నేను కన్నులారా చూశాను అంటున్నాడు. ఇప్పుడు ఆయనను చూసిన తర్వాత సుమయోను పరలోక రాజ్యానికి వెళ్ళాడు, తర్వాత చనిపోయాడు. నన్ను పోనిచుచున్నావు. రక్షణ అంటే క్రీస్తు వారే. అలక్ష్యము చేసేది కాదు రక్షణ. లోకమంతా సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి, క్రీస్తు వారిని సంపాదించుకోవాలి. మంచి వ్యక్తి, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు, చాలా మంచి వ్యక్తిగా పిలువబడుతున్నాడు. కానీ క్రీస్తు వారు లేరు తన జీవితంలో. ప్రయోజనం ఏముంది తనకి? రక్షణను సంపాదించుకోలేదు అంటే క్రీస్తు వారిని సంపాదించుకోలేకపోయాడు. క్రీస్తు వారిని సంపాదించుకోలేని ఏ వ్యక్తి కూడా నిత్యత్వానికి అర్హుడు కాడు.
సంపాదించుకున్న తర్వాత క్రీస్తు వారిని అలక్ష్యం చేసేది కాదు క్రైస్తవ జీవితం అంటే. అరణ్య ప్రయాణం నిజమే, రక్షించబడిన తర్వాత ఎదురయ్యే ఒక సమస్య. సమయం ఒక 2 నిమిషాలు ఉంది, మా ఫాస్ట్గా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది నిర్గమకాండంలో ఒక్కసారి 16వ అధ్యాయం ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 15వ అధ్యాయంలోనే 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. రక్షించబడిన తర్వాత ఎదురయ్యే 2 సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రక్షించబడిన తర్వాత, సముద్రము దాటిన తర్వాత వెంటనే వారి ముందు ఏం ప్రయాణం ఉంది? అరణ్య ప్రయాణం ఉంది. అరణ్యంలోకి వెళ్ళారు వాళ్ళు కదండి. అరణ్యంలోనికి వెళ్ళి, క్రైస్తవ జీవితం అని అంటే పూలపానపేం కాదు, అరణ్య ప్రయాణము. ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకు వెంటనే ఇంకొక సమస్య ఏమొచ్చింది? నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. అంతగా స్తుతించిన వారు, ఆరాధించిన వారు, కీర్తించిన వారు 3 రోజుల కిందట అంత అద్భుతమైన దేవుని నామాన్ని ఘనపరిచిన వ్యక్తులు వెంటనే ఏమైపోయారు? ఆ స్తుతులు ఏమైపోయాయి? సనుగుతున్నారు. వెంటనే మరొక సమస్య రాగానే సనుగుడు గొనుగుడు మొదలైంది. దేవుడు ఇవ్వలేక కాదు, అనుకుందాం దేవుడు ఇచ్చాడు, నీళ్ళు అడిగాడు ఇచ్చాడు, ఆహారం అడిగాడు ఇచ్చాడు, అన్ని అడిగాడు ఇచ్చుకుంటూ పోయారు. అన్ని సమకూరుస్తూ ఉన్నప్పుడు కనానుకు చేరుకోవడము పెద్ద సమస్య అంటారా? మనం అడిగిందల్లా ఆయన ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు, మన ప్రతి అవసరత తీరుస్తూ పోతూ ఉన్నప్పుడు ఆత్మీయంగా జీవించడము పెద్ద సమస్య అంటారా? అప్పుడు ఎవరైనా జీవించగలరు, ఎవరైనా నమ్ముకుంటారు ఆయన్ని, ఎవరైనా వెంబడిస్తారు. ఇవి పాటికి ఆ విధంగా అయితే ఈ లోకమంతా కూడా రక్షించబడేది. అది కాదు కదా దేవుని ఉద్దేశం. ఒకవేళ మీ పిల్లలకి అడిగిందల్లా ఇచ్చుకుంటూ పోతే ప్రయోజకుడు అవుతాడా పిల్లవాడు? కాదు కదా. అదే ఇక్కడ ఎదురవుతుంది. అరణ్య ప్రయాణాన్ని ఆయన రక్షించుకున్న తర్వాత ఈ అరణ్య ప్రయాణంలో నీ హృదయ స్థితి ఎలా ఉంది? రక్షించబడిన తర్వాత అన్ని మేలులు జరుగుతాయని అనుకోవడం పొరపాటు. ఆయన సమస్యల గుండా తీసుకువెళ్తాడు, అరణ్య మార్గం గుండా తీసుకువెళ్తాడు. అనుభవాలు అనేకం వస్తాయి. అందులో నువ్వేంటి? ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన వైపు చూస్తున్నావా లేదా? రక్షించబడిన వాడు, ఇంత అద్భుతాలు చేసిన వాడు నిన్ను మధ్యలో విడిచిపెట్టడానికి కాదు, నన్ను విడిచిపెట్టడు నా దేవుడు అనే ఆలోచన నీకుందా లేదా అనేది ఆయన పరీక్షిస్తాడు. నీకు వస్తున్న సమస్యల్లో ఆయనను హత్తుకుంటున్నావా లేదా అనేది ఆయన పరీక్షిస్తాడు. అన్ని మేలులు జరగవు, పొరపాటున కూడా జరగవు. రక్షించబడిన తర్వాత అన్ని మేలులు జరుగుతాయి అనుకోవడము పొరపాటు. అరణ్య మార్గము, రక్షణ మార్గం అనేది సమస్యలతో కూడుకున్నది. వాళ్ళు సముద్రము దాటిన తర్వాత అరణ్య మార్గంలో నడిచారు. మనము కూడా రక్షించబడిన తర్వాత వెంటనే మేలులు, అద్భుతాలు జరిగిపోయి మన రోగాలు పోతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మనకున్న అనారోగ్యం పోతుంది. అంత వట్టి అబద్ధం. ఒకవేళ అలా చెప్పి ఎవరైనా రక్షణలోకి నడిపించారు, బాప్టిజం ఇచ్చారు అని అంటే తప్పది, జరగవవి. రక్షణ అనేది ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం తీసుకునేది. ఆయన ఎవరో తెలుసుకొని, మనం ఎవరో తెలుసుకొని తీసుకునేది. మేలుల కొరకు ఆయన తీసుకుంటే మనం ఖచ్చితంగా అరణ్యంలోనే కూలిపోతాం. అరణ్య ప్రయాణం అది. క్రీస్తు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? అరణ్యంలోకి కొనిపోబడ్డారు. ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి కొనిపోబడ్డారు. అరణ్య అనుభవం రక్షణ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈనాడు ఏదైతే రక్షణ అని అనుకుంటున్నామో ఆనాడే అన్ని విషయాలను ఆయన సాదృశ్యంగా మన ముందు ఉంచాడు, మన ముందు తీసుకొని వచ్చాడు. అన్ని విషయాలు వీటన్నిటినీ గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన ముందు ఏర్పాటు చేసిన రక్షణ మార్గంలో మనం కనానుకు చేరుకోవడానికి, పరలోక రాజ్యానికి చేరుకోవడానికి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. క్షమించండి, కొద్దిగా లేట్ అయింది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.